కావలి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించనున్న చలో జువ్వెలదిన్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మత్స్యకారుల హక్కుల పరిరక్షణకు వారికి న్యాయం జరిగేలా పోరాటం చేయడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. మత్స్యకారుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తే సహించబోమని, వారి తరపున బలంగా నిలబడే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జ్ కాకాని గోవర్ధన్ రెడ్డి, కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డితో పాటు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని తెలిపారు. అందరూ భారీగా హాజరై చలో జువ్వెలదిన్న కార్యక్రమాన్ని ఘన విజయం చేయాలని రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. కావలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. అదేవిధంగా రేపు రంజాన్ సందర్భంగా కావలి నియోజకవర్గంలో ఉన్న మా మైనారిటీ సోదరమణులకి అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన ప్రజలంతా కూడా సంతోషంగా పండగ చేసుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు మా తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారుల కుటుంబాల కోసం మా నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీర ప్రాంతంలో ఉన్న యువత, ముఖ్యంగా కోవిడ్ టైంలో మనమంతా కూడా చూసాం. ఎక్కడెక్కడో ఇతర రాష్ట్రాల్లో పొట్ట కూటి కోసం ఈ ప్రాంతాన్ని వదిలి అక్కడికి వలసగా పోయి బోట్లకి పోయి సంపాదించుకునే పరిస్థితి. ఆ రోజు వారు పడిన కష్టాలన్నీ కూడా మనం కళ్ళారా చూడటం జరిగింది. వచ్చేదానికి కూడా ఇబ్బందులు. ఆ కరోనా టైంలో వారిని తీసుకొచ్చి ఇక్కడ క్వారంటైన్లో పెట్టి వారికి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు రక్షణ కల్పించారో ఇవన్నీ కూడా మనం చూడటం జరిగింది. వారు పడుతున్న కష్టాలని కళ్ళతో చూడటం జరిగింది. అందుకే మన ఆంధ్రప్రదేశ్లో సువిశాలమైన తీర ప్రాంతం మనకి ఉంది. 976 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. మనమే మన ప్రాంతంలో మత్స్యకారుల కోసం ఈ పోర్ట్స్ కావచ్చు, ఫిషింగ్ హార్బర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం పెట్టుకుంటే మన యువతకి, మత్స్యకార యువతకి ఇక్కడే ఉపాధి చిక్కేదానికి అవకాశం ఉంటుంది. ఈ తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకార కుటుంబాలందరికీ కూడా జీవనోపాధి లభిస్తుంది. ఆర్థికంగా కుటుంబాలన్నీ కూడా బాగుపడతాయని చెప్పి ఒక మంచి సదుద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి, అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 11 ఫిషింగ్ హార్బర్స్ని 3,000 కోట్ల పైచలకు అమౌంట్ కేటాయించి వాటిని స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా మన కావలి నియోజకవర్గానికి కూడా ఒకటి ఫిషింగ్ హార్బర్, జువ్వెలదిన్న ఫిషింగ్ హార్బరు, అదేవిధంగా పోర్టులోకి వస్తే రామాయపట్నం పోర్టు, ఈ రెండు కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రారంభించబడటం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు. అందరూ కూడా ఆ మీటింగ్కి కూడా రావడం జరిగింది. ఇక్కడే మీటింగ్ పెట్టడం జరిగింది. రామాయపట్నం పోర్టులో ఒక బెర్త్ కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫిషింగ్ హార్బర్ని అప్పుడు వైసీపీలో ఉన్న ఇప్పటి తెలుగుదేశం ఎమ్మెల్యే గారే కాంట్రాక్ట్ తీసుకొని దాన్ని కంప్లీట్ చేయడం కూడా జరిగింది. ఆ రోజు దాన్ని ఓపెనింగ్ చేయాలని కూడా ఆయన చేతే నెల్లూరులో ప్రోగ్రాం కూడా పెట్టించడం జరిగింది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచనతోటి నేనే ఆ ప్రాంతానికి వచ్చి ఆ ఫిషింగ్ హార్బర్ని, జువ్వెలదిన్న ఫిషింగ్ హార్బర్ని మత్స్యకార యువతకి, మత్స్యకార కుటుంబాలకి అంకితం చేస్తామని ఆ రోజు చెప్పి దాన్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఆ తర్వాత పరిస్థితులన్నీ కూడా మీకు తెలుసు. ఎలక్షన్స్ తర్వాత జరిగిన పరిస్థితుల వల్ల ఈరోజు ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్ వచ్చి ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు అయినప్పుడు ఇప్పటి ముఖ్యమంత్రికి మన జువ్వెలదిన్న ఫిషింగ్ హార్బర్ గుర్తొచ్చినట్టుంది. దాన్ని వచ్చి మొన్న ఓపెన్ చేయటం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారుల కోసం, మత్స్యకారు కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలని ఫిషింగ్ హార్బర్స్ పెడితే
మన కావలి జువదిన ఫిషింగ్ హార్బర్కి దాదాపు 70 ఎకరాలు కేటాయించి దాన్ని కంప్లీట్ చేసి ఇస్తే ఇప్పుడు పోయి సాగర ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి, ప్రైవేట్ కంపెనీకి దాంట్లో 29.5 ఎకరాలు మేము వాళ్ళకి ఇచ్చేస్తామంటే మన తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకార యువతకు కావచ్చు, మత్స్యకార కుటుంబాలకు కావచ్చు, ఈరోజు ఎటువంటి అన్యాయం జరుగుతుందో మనం చూసాం. ఈరోజు మేము సాగర్ డిఫెన్స్ వాళ్ళకి ఇవ్వద్దని మేము చెప్పడం లేదు. మీరు 29.5 ఎకరాలు కాదు, 100 ఎకరాలు ఇచ్చినా కూడా సపరేట్గా ఇవ్వండి. సపరేట్గా ఇచ్చి వాళ్ళని పెట్టమని చెప్పండి. అత్తసొత్తు అయుడు దానలాగా ఈరోజు కంప్లీట్ చేసిన ఆ ఫిషింగ్ హార్బర్ని మత్స్యకారులు 100% యూజ్ చేసుకుంటే ఫలితాలు చాలా బాగుంటాయి. ఆర్థికంగా మత్స్యకారు కుటుంబాలు బాగుపడేదానికి అవకాశం ఉంటుంది. అది వదిలేసి వీటిని ఎవరికో ఇచ్చి ఎవరిని ఉద్ధరించేదానికి, ఎవరి స్వార్థానికి ఈరోజు మీరు ఆ పనులు చేస్తున్నారని మేము అడుగుతా ఉన్నాం. ఇవన్నీ కూడా ఈ మధ్య మా తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులు ప్రెస్ మీట్ పెట్టి అడిగారని నిన్న మొన్న కొవ్వు రవీంద్ర గారు మత్స్యకార మినిస్టర్ వచ్చి కలెక్టర్ గారితోటి వారితోటి మీటింగ్ పెట్టి బెదిరిస్తాడు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిచ్చు పెడతా ఉందని. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఫిషింగ్ హార్బర్స్ స్టార్ట్ చేసింది మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. 3,000 కోట్ల ఫండ్ ఇచ్చింది మత్స్యకారుల కుటుంబాల కోసం, ఈ హార్బర్స్ కట్టేదాని కోసం ఇచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మేము చిచ్చు పెడుతున్నామా లేదా మీరు చిచ్చు పెడుతున్నారా? ఒకసారి ప్రజలకు చెప్పాల్సిన ఆవశ్యకత అటు మినిస్టర్ గారికి ఉంది, ఇటు సీఎం గారికి ఉంది, ఇక్కడికి వచ్చిన లోకేష్ బాబు గారికి ఉంది, అదేవిధంగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి కూడా ఉంది. ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు కావలి నియోజకవర్గంలో దాదాపు 46 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. దాదాపు 20,000 పైచీలకు మత్స్యకార ఉన్నారు. దాదాపు 30,000 మంది మత్స్యకార ప్రజలు ఉన్నారు. దాదాపు 6 పంచాయతీలు ఉన్నాయి తీర ప్రాంతంలో. వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని మేము అడుగుతున్నాం. ఒక్క ఫిషింగ్ హార్బరే కాదు, ఈరోజు తీర ప్రాంత ప్రజలకి చాలా అన్యాయం జరుగుతూ ఉంది. ఎందుకంటే మన రామాయపట్నం పోర్టు వచ్చినాక ఈ ప్రాంతానికి ఇండస్ట్రీస్ రావాలని మేము గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పున్నాము. దానికి సంబంధించి ఒక పవర్ ప్రాజెక్ట్ అంటే సోలార్ పవర్ ప్రాజెక్టుని ఇవ్వటం జరిగింది. దానికి దాదాపు కొన్ని వేల ఎకరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఇంకా కొన్ని ఫ్యాక్టరీస్ వచ్చేదానికి, ప్రజలకి బాగా ఉండేదానికి, పనులు వారికి ఉద్యోగ అవకాశం వచ్చేదానికి అటువంటి ఇండస్ట్రీస్ని పెట్టాలని కూడా మేము చెప్పున్నాము. ఓకే, ఇప్పుడు గవర్నమెంట్ మారింది. అదేవిధంగా బీపీసీఎల్ అనేది కూడా రావటం జరిగింది. సంతోషం, దాన్ని అన్నింటినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం. కాకపోతే ఆనాడు మేము ల్యాండ్ అక్విజిషన్ అయ్యేటప్పుడు మేము పరిహారం కూడా ఎక్కువ అడగటం జరిగింది. దాదాపు ఆ రోజు మేము జగన్మోహన్ రెడ్డి గారిని 35 లక్షల దాకా ఇవ్వాల్సి వస్తుంది అని కూడా మేము రిక్వెస్ట్ చేసి ఉండాం. ఆయన పరిశీలిస్తామని చెప్పిన. కాకపోతే ఎలక్షన్స్కి ముందు ఈరోజు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఆయన నోటితోటి మేము అధికారంలోకి వస్తే 50 లక్షలు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. దాని మీద నేను మాట్లాడున్నా. ఈరోజు చూస్తే పట్టా భూములకి 23 లక్షలు ఇస్తామని చెప్తా ఉన్నారు. మిగతా వాటికి 17-18 ఇస్తామని చెప్తున్నారు. కానీ ఇంతవరకు ఎక్కడా వాళ్ళకి అమౌంట్ కూడా పడిన సూచనలు అయితే కనిపించడం లేదు. ఈరోజు కొంతమంది మత్స్యకార నాయకులు, మత్స్యకార ప్రజలు వచ్చి మమ్మల్ని అడుగుతా ఉన్నారు, సార్ మీరైనా చెప్పండి, రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక మాకు ఎక్స్ట్రా పరిహారం అన్నా ఇప్పించేదానికి కృషి చేయండి అని మమ్మల్ని అడిగి, తప్పకుండా ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని పోతున్నాము. ఆల్రెడీ చెప్పున్నాం కూడా. తప్పకుండా తీర ప్రాంత ప్రజలకి న్యాయం చేయాలనే దానికి మేము ఎప్పుడు కూడా ముందుంటాము.
ఈరోజు వారు 23 లక్షలు ఇచ్చినా కూడా తప్పకుండా మీకు ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చేదానికి మేము కృషి చేస్తామని మీకు ఈరోజు హామీ ఇస్తూ ఉన్నాం. మన మత్స్యకారులకి తీగని అన్యాయం, తీగ ప్రాంతంలో మన మత్స్య సంపదని ఇతర రాష్ట్రాలకు సంబంధించిన మెకనైజ్డ్ బోట్స్ వాళ్ళు వచ్చి దోచుకోవటం, మనకి మెకనైజ్డ్ బోట్స్ లేవు కాబట్టి చిన్న చిన్న బోట్స్ వేసుకొని మన మత్స్యకార యువత అంతా కూడా వేట చేస్తూ ఉంటుంది. వాళ్ళ వలలు అయితేనేమి, వాళ్ళ బోట్కి అయితేనేమి ధ్వంసం చేసి కొన్నిసార్లు వాళ్ళని కొట్టి ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో గతంలో మేము చూసాం. అదేవిధంగా గతంలో కూడా అక్కడ మినిస్టర్స్ తోటి మాట్లాడాం, అక్కడ ఎమ్మెల్యేస్తో మాట్లాడాం. ఈ విధంగా మా ప్రాంతానికి రావద్దని కూడా చెప్పున్నాం. అయినా కూడా వాళ్ళు పెడచెవిని పెడుతూ ఏ విధంగా వస్తున్నారో మనం చూస్తాను. గత కొన్ని నెలల కిందట ఒక 4 బోట్లని ఇక్కడ మత్స్యకారులు అంతా కూడా పట్టుకోవడం జరిగింది. వాటిని ఫిషింగ్ హార్బర్గా పెట్టడం జరిగింది. నిన్న అనుకుంటాను, మొన్న వాటిని లోకేష్ గారు వచ్చినప్పుడు 12 తారీఖు అది ఏమి జరిగిందో ఏమో మొత్తానికి అక్కడికి లోపలికి పోర్టులోకి మత్స్యకారుని కూడా వదలలేదు అని చెప్తున్నారు. అది ఎంత మాత్రం నిజమో మనకు తెలియదు. అది సర్పంచ్ గారు, ఏం సర్పంచ్ గారు పంపించగా ఓకే, పంపించకుండా ఏం జరిగిందో ఏమో మొత్తానికి ఆయన పోయిన ఒక 4-5 రోజులకి ఆ బోట్ అన్నింటిని కూడా విడిపించేసేయడం జరిగింది. అది ఎట్ట జరిగిందో ఏమో తెలియదు. ఉండేది తెలుగుదేశం ప్రభుత్వం, ఇక్కడ చూసేది తెలుగుదేశం అధికారులు, ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులు, పచ్చ చొక్కా వేసుకొని కొంతమంది పనిచేస్తున్నారు ఆ అధికారులు, అదేవిధంగా తెలుగుదేశం నాయకులు అంటే ఇంకా ఎమ్మెల్యే గారు ఉండొచ్చు, మిగతా వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళకి తెలియకుండా ఈ బోట్స్ ఏ విధంగా తప్పించుకొని పోతాయి. అంత పెద్ద ఫిషింగ్ హార్బర్కే సెక్యూరిటీ ఏమైంది? ఇవన్నీ కూడా క్వశ్చన్స్ అనమాట. దీని మీద కూడా ఈరోజు ఐ థింక్ వాళ్ళు మీటింగ్ కూడా కాపు పెట్టుకున్నారు, వాళ్ళు తెలుస్తారు. గ్రామ పెద్దలు, గ్రామాలకు సంబంధించిన అందరూ కూడా ఐ థింక్ పెట్టుకుంటా ఉన్నారు. అది ఏమవుద్దో తెలుసుద్ది త్వరగా, ఒక 2-3 రోజుల్లో. ఏదేమైనా మేమంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరేది ఒకటే, మన ప్రాంతంలో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన బోట్స్ రాకుండా మన ప్రాంత వాసులు వేట కొనసాగించే విధంగా చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. దానికి మీరు కట్టుబడి ఉండండి. మన ప్రాంత మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీని మీద సమగ్ర విచారణ చేసి దోషుని పట్టుకొని ఏ విధంగా వారికి పనిష్మెంట్ ఇస్తారో వారికి న్యాయం చేయాల్సిందిగా, మత్స్యకారులకి న్యాయం చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. రేపు 29వ జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా ముఖ్యమంత్రి అవుతాడు. తప్పకుండా మీకు న్యాయం జరిగే బాధ్యత మేము తీసుకుంటామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఫిషింగ్ హార్బర్కి ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మత్స్యకారుల తరపున పోరాటం చేస్తుంది. రేపు కాకాన గోవర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా నాయకులు, కావలి నియోజకవర్గ ముఖ్య నాయకులు మరియు కావలి నియోజకవర్గం ఉన్న మత్స్యకారులు అంతా కూడా పెద్ద ఎత్తున చెరో జబర్దైన ఫిషింగ్ హార్బర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయబోతున్నారు. వాళ్ళకి అన్యాయం జరిగేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం. వాళ్ళకి న్యాయం జరగాలి. ఇప్పటికన్నా కొల్లు రవీంద్ర గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు, లోకేష్ గారు వచ్చారు కాబట్టి లోకేష్ గారు, అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి ప్రైవేటు పరమైన కంపెనీలని అలౌ చేయకుండా వారికి కావాలంటే సపరేట్ ల్యాండ్ ఇచ్చి సపరేట్గా వారికి 29.5 కాదు 100 ఎకరాలు ఇచ్చినా మాకు సంతోషమే, మేము సపోర్ట్ చేస్తాము. కొత్తవి పెట్టించండి. ఎంత ఎక్స్ట్రా వస్తే అంత ఉపాధి మా మత్స్యకార సోదరికి లభించాలనేదే మా కోరిక. కాబట్టి దీని మీద రేపు జరగబో కార్యక్రమానికి అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని
మనం చేస్తున్న మత్స్యకార యువత కోసం, మత్స్యకార కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగుపడేదానికోసం చేస్తున్న ఈ కార్యక్రమాన్ని అందరం కలిసికట్టుగా విజయవంతం చేద్దామని పిలుపునిస్తున్నాం. రేపు ఉదయం 10 గంటలకి మన పార్టీ ఆఫీస్ అయిన మా ఇంటికాడ నుంచి మనం అంతా కూడా బయలుదేరి జబర్దైన ఫిషింగ్ హార్బర్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఉగాది శుభాకాంక్షలు. నెల్లూరు పెద్దారెడ్డి దానశీలి, గుణవంతులు, అభివృద్ధి ప్రదాత, నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కోవూరు నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం పాటుపడుతూ అసెంబ్లీలో అసెంబ్లీ టైగర్ గా పేరు తెచ్చుకుంటున్న కోవూరు శాసన సభ్యురాలు శ్రీ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారికి ఉగాది శుభాకాంక్షలు. కోవూరు అభివృద్ధి కోసం నెల్లూరు మైపాడ్ రోడ్ డెవలప్మెంట్ కు 48 కోట్లు, బుచ్చి ఊటుకు రోడ్డు అభివృద్ధికి కేంద్ర నిధులు 49 కోట్లు, 30 ఏళ్ల తర్వాత ఇఫ్కో కిసాన్ సెజ్ లో 260 కోట్లతో నిర్మించనున్న గాయత్రి బయో ఇథనాల్ ప్లాంట్ శంకుస్థాపన, 10 కోట్ల రూపాయలతో బుచ్చిరెడ్డిపాలెం పెనుబలిలో ఇందుకూరుపేట మండలం కొడెత్తిపాలెంలో 33/11 kV సబ్స్టేషన్లు ప్రారంభం. ఇలాంటి అభివృద్ధి పనులు నిరంతరం కొనసాగించాలని కోరుకుంటూ ఇట్లు ఛానల్ 9 అభిమాని.